క్రైస్తవ కుటుంబాలు క్రీస్తుకు ప్రతిరూపాలై, క్రైస్తవ కుటుంబాలు క్రీస్తుకు వెలుగుకు నాంది పలుకుతూ, క్రైస్తవ కుటుంబాలు పరిశుద్ధతకు స్థావరాలుగా నిలిచి క్రీస్తులో ఉన్న శక్తి సామర్థ్యతకు పునాదిగా నిలవవలసిన క్రైస్తవ కుటుంబాలు ఈ రోజున క్రైస్తవ కుటుంబాలుగా ఎందుకు లేవు? నీ మనస్సాక్షి సమాధానం చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన పని నీవే చేస్తున్నావా? దేవుడికి ఇచ్చిన స్థానాన్ని కాచుకొని దేవుడికి ఇచ్చిన పనిని జాగరూకుడవై జాగ్రత్తతో ఆ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నావా? విస్మరించి తిరుగుతున్నావా? యవన ప్రాయంలో నిలిచి కండలు తిరిగిన కుర్రోడివి యవన ప్రాయానికి వచ్చావు. ఇంకా వృద్ధాప్యంలో మడతబడిన శరీరంతో మడత మంచం మీద మూలుగుతున్న తండ్రి కష్టం మీద ఆధారపడి కుటుంబానికి ఆశీర్వాదకరంగా లేక, తల్లిదండ్రుల గుండెల్లో ఆనందాన్ని చూడలేక, ఈ రోజున లోకపు స్నేహాలతో లోకపు మత్తు డబ్బు ఎత్తు విర్రవిగుతుంటే, లోకపు స్నేహాలతో ఎంతవరకు యవనుడా దేవుడికి ఇచ్చిన స్థానాన్ని, దేవుడికి ఇచ్చిన భారాన్ని, దేవుడికి ఇచ్చిన పనిని విస్మరించి శక్తిహీనుడవై, భక్తిహీనుడవై, బలహీనుడవై, నిస్సహాయపు పరిస్థితులలో నిరాశ నిస్పృహల మధ్య నీ యవన ప్రాయాన్ని వ్యర్థం చేసుకుంటావు. ఆలోచించు. వాని